శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆలయ సిబ్బంది అపవిత్రం చేశారు. భక్తులు హతాశులయ్యారు. ఈ సంఘటన ప్రసాదాల వితరణ సమయంలో బయటపడింది. హైదరాబాద్కు చెందిన భక్తుడు వేణుగోపాల్ శివదర్శనం కోసం శ్రీశైలం చేరుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాల నడుమ స్వామివారిని కనులారా వీక్షించారు. అనంతరం సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ వెనుక భాగంలోని ప్రసాద వితరణ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతికి అందించిన పులిహోర ప్రసాదంలో కనిపించిన వస్తువుతో నిర్ఘాంతపోయారు. పవిత్ర ప్రసాదంలో మాంసపు ఎముక ముక్కను చూసి శివశివ అంటూ కళ్ళు చెవులు మూసుకున్నారు. పవిత్ర ప్రాంగణంలో జరిగిన సంఘటనను అపచారంగా భావించిన భక్తుడు ఆలయ ఈవో హరిదాస్తో పాటు సహాయ కమిషనర్ వెంకటేష్ను కలిశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నాణ్యత, శుచి, శుభ్రత లేని విధంగా ప్రసాద వితరణను తప్పుబట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఆలయ ప్రాంగణంలోకి మాంసాహారాన్ని ఎలా అనుమతించారు? ప్రసాదం తయారీలో పాటించాల్సిన నియమాలకు తిలోదకాలు ఎవరు బాధ్యులు? భక్తుల మనోభావాలు దెబ్బతిన్న సంఘటనలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, శ్రీశైలంలో శివనామస్మరణలతో సకల జనులందరూ పరిశుద్ధంగా భావిస్తారు. అలాంటి శైవ క్షేత్రంలో అపవిత్రంగా చోటు చేసుకుంది. మహాప్రసాదంలో మాంసపు ముక్కలు ప్రత్యక్షమయ్యాయి. అసలు ఎలా చూడాలి? దీనికి గల కారణాలు ఏంటి? ఏమై ఉంటుందంటున్నారు? థ్యాంక్ యూ సుజాత. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వల్ల మహా అపచారం చోటు చేసుకుందని చెప్పవచ్చు. స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్న అనంతరము బయటికి వెళ్లే గోపురం వద్ద కొన్ని సంవత్సరాలుగా ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అయితే ఈ ఉచిత ప్రసాద వితరణలో ఈ రోజు ఒక మాంసపు ముక్క వచ్చిందని చెప్పేసి భక్తుడు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ కు చెందిన వేణుగోపాల్ అనే భక్తుడు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం శ్రీశైలానికి వచ్చారు. దర్శనం అనంతరం బయటికి వచ్చే సమయంలో అక్కడ ఒక పూజారి భక్తులందరికీ ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ భక్తుడు వెళ్లి ఆ పూజారి దగ్గర ప్రసాదం తీసుకున్నారు. ప్రసాదంలో ఒక మాంసపు ముక్క రావడంతో వేణుగోపాల్ కంగు తిన్నంత పని అయిపోయింది. ఏంటి అపచారం ఏంటి అని చెప్పేసి కూడా అక్కడ దగ్గరలో ఉన్న సిబ్బంది కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇంతటితో ఆగకుండా దేవస్థాన ఆ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఇలాంటి అపవిత్రంగా ఎలా జరిగింది, ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యమే పూర్తి కారణం అని చెప్పేసి కూడా భక్తులు ఆరోపించడం కూడా జరిగింది. మొత్తానికి ఈ దేవస్థానంలో వందల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, వేల మంది ఏజెన్సీలో కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ విధంగా ఎలా జరిగింది అంటే పర్యవేక్షణ లోపం పూర్తిగా కొట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి ప్రసాదాలు తయారు చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రసాదంలోనే మాంసపు ముక్క రావడం ఏంటని చెప్పేసి భక్తులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ఈవో పెద్దిరాజు కూడా ఎలాంటి పర్యవేక్షణ కూడా చేయడం లేదని కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ పైన ఎంతైనా ఉందని చెప్తున్నారు సుజాత. మధు, అలాగే అసలు ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? అలాగే శ్రీశైలంలో ఈ రోజుకి ఎంతో మంది, వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ప్రసాదాలు చేసే టైంలో అక్కడ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి? దీనిపై మరి ఈవో కానీ అక్కడ అధికారులు కానీ నెక్స్ట్ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఒక పడితరంకు సంబంధించి ఏదైతే ఎప్పుడు ఏ ప్రసాద వితరణ చేయాలి, అవి ఎవరు చేయాలి, వైదికంగా ఎలాంటి నిర్వహించాలని చెప్పేసి సపరేట్ గా వీళ్ళకి ఒక ఏయూతో పాటు సూపరింటెండెంట్ పర్యవేక్షణ కూడా ఇవి జరగాల్సి ఉంది. అయితే ఎంత మోతాదులో సరుకులు ఇవ్వాలి, అవి ఏ క్వాలిటీతో ఇవ్వాలి, ఆ సరుకులు ఏమేమి ఇవ్వాలని అనేది కూడా ఈ ఎంతో శుభ్రతతో కూడా ఈ ప్రసాద వితరణ చేయాల్సి ఉంటుంది. ప్రసాదం తయారు చేసే విభాగంలో కూడా సపరేట్ గా ఒక సూపరింటెండెంట్ ఏఈఓ పర్యవేక్షణ జరగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అర్చక స్వాములు కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేయాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి లోపాలు తలెత్తడంపై పూర్తిగా ఇది అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఇప్పుడు ఈ ఆలయాలపై రాజకీయాలు ఎంటర్ అయిన సంబంధించిన ఇక్కడ ఈవోలుగా నియమించుకోవడం, తమకు సంబంధించిన ఎంప్లాయీస్ ను ప్రధాన ఆదాయ వనరులు వచ్చే దగ్గర నియమించుకోవడం, ఇలాంటి రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో ఆలయాల్లో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని చెప్పవచ్చు.
దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులపైన ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. వారు అవినీతికి పాల్పడినా, అపచారం చేసినా చేసేది ఏం లేదు. అక్కడ ఉండే రాజకీయ నాయకులు వాళ్ళని వెనుకేసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఒక భక్తుడు ఇలాంటి సన్నివేశాన్ని బయటికి తీసుకొచ్చి ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మాంసపు గాని మద్యం గాని ఇక్కడ అలో ఉండకూడదు అని చెప్పేసి ఆల్రెడీ నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలా జరగడంతో భక్తులు ఒక విస్మయానికి గురయ్యారు. వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చి భక్తితో దర్శనం చేసుకున్న అనంతరం ప్రసాదం తీసుకునేసరికి ఆ ప్రసాదంలో ఇలా మాంసపు ముక్క రావడంతో వారు చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఇంతటి అపచారం జరగడంతో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ మధు.